రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ కర్నూలులో పర్యటించారు. అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మహిళలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. తర్వాత కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని సఖీ సెంటర్ను తనిఖీ చేశారు. మహిళలపై దాడులు జరగకుండా చూడాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాయపాటి చెప్పారు. మహిళలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక వన్ స్టెప్ సెంటర్లను ఆశ్రయించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సూచించారు. జరిగితే వెళ్ళి స్పందించడం కాదు, ఆ ఘటన జరగకుండా ఎలా మనం బాధ్యత తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా రకాలుగా ఆడవాళ్ళకు కానివ్వండి, లేకపోతే మైనర్స్ ఆడపిల్లలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాటిని ఎలా ఆదుకోవాలి, వాళ్ళని సొంత కాళ్ళ మీద మళ్ళీ తిరిగి ఎలా నిలబెట్టాలనే దానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో ఒక భాగం వచ్చి మన వన్ స్టాప్ సెంటర్స్. సో వన్ స్టాప్ సెంటర్స్ అవేర్నెస్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ విమెన్ టీమే ఉంటుంది అనమాట. మనకి ఫుల్ 24/7 పోలీస్ ఉంటారు, మెడికల్ టీమ్ ఉంటారు, లీగల్ ఎయిడ్ ఉంటారు, సోషల్ వర్కర్స్, కేస్ వర్కర్స్. సో ఆడవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడికి వస్తే చాలు, అక్కడి నుంచి తర్వాత ఏం జరగాలనేది ఇక్కడ చూస్తూ ఉంటారనమాట. సో ఎవరికైనా ఇమీడియట్గా ఏమైనా షెల్టర్ కావాలన్నా ఒక మినిమం ఒక 2-3 డేస్కి ఇక్కడ వీళ్ళకి రూమ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 3 విక్టిమ్స్ ఉన్నారు, బాధితులు షెల్టర్ తీసుకుంటున్నారు. అంటే షార్ట్ స్టే, దాదాపు ఒక 5 డేస్ నుంచి మినిమం ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ 1 వీక్ ఉండేది, ఇప్పుడు 20 డేస్ వరకు కూడా పెట్టుకునే అవకాశం కల్పించింది అనమాట ప్రభుత్వం. సో వీళ్ళని ఇక్కడ ఉంచి ఈ లోపు వాళ్ళకి ఏమన్నా లీగల్ హెల్ప్ కావాలంటే, ఒక డొమెస్టిక్ వైలెన్స్ అనుకోండి, లీగల్ హెల్ప్ కావాలంటే లీగల్ కౌన్సిల్ సపోర్ట్తో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చి అది ప్రాసెస్ చేయటం. లేకపోతే మిస్సింగ్ కేసెస్, చాలామంది ఒక మిస్సింగ్ కేసు ఉన్నారు, అమ్మాయి ఏంటంటే ప్రేమించినట్టు వెళ్ళిపోయింది పెళ్ళైనా కూడా. సో వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు వాళ్ళు ఎక్కడున్న ట్రాక్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇవ్వటం, తర్వాత ఫ్యామిలీని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయిని ఫ్యామిలీ దగ్గర చేర్చడం. సో ఇవన్నీ కూడా వీళ్ళ డ్యూటీస్లో భాగం. ఎందుకంటే మహిళల భద్రత అనేది గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంది. ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఏదర్ సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కూడా చాలా స్పెసిఫిక్గా మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా మేము ఊరుకోము, పోలీసులకు కూడా అలాంటి కేసెస్లో ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్